అమెరికా వాడుకుంటుంది, వదిలేస్తుంది, యూజ్ అండ్ త్రో. కాబట్టి అవసరం లేదు అది. ఓకే ఓకే అమర్ గారు, సో ఇప్పుడు పుల్లారావు గారు ఒక మాట చెప్పారు, పాపారావు గారు చెప్పింది ఏంటంటే చాలా ఎక్కువ హౌడీ మోడీ పేరు మీద అంత చేయాల్సిన అవసరం లేదు, నరేంద్ర మోడీ ట్రంప్ డైరెక్ట్ గా పొలిటికల్ క్యాంపెయిన్ చేశారు. అదే భరత్ గారు, ఇక్కడ యాక్చువల్ గా మీరు గమనిస్తే హౌడీ మోడీ అనేది కరెక్టా తప్ప ఈ వాదనకు నేను వెళ్ళట్లేదు. 2015లో ఒబామా గారు అంటే డెమోక్రాటిక్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చినప్పుడు ఆయనకు అక్కరలేని పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు రిపబ్లిక్ డే రోజు. అంటే ఇండియాలో కమ్యూనలిజం పెరుగుతున్నదని ఇంకోటని. అప్పటికి మోడీ గారు వచ్చి కరెక్ట్గా 1.5 years కూడా కాలేదు. సో అలాంటి ఒక బ్యాక్డ్రాప్ లో మోడీ గారు రిపబ్లిక్ పార్టీతో లేకుంటే రిపబ్లిక్ పార్టీతో మన సంబంధాలు నిజంగా చెప్పాలంటే డెమోక్రటిక్ పార్టీలోనే ఇండియన్స్ ఎక్కువ మంది సెనేటర్స్ కాంగ్రెస్ మెన్ ఉన్నారు. మీరు గమనిస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ నెంబర్స్ చూస్తే 12 మంది కాంగ్రెస్ మెన్ ఉన్నారు, అనేక మంది సెనేటర్స్ ఉన్నారు. బట్ ఆన్ ది ఫ్రమ్ రిపబ్లికన్ పార్టీ, ఫ్రమ్ డెమోక్రటిక్ పార్టీ, నాట్ ఫ్రమ్ రిపబ్లికన్ పార్టీ. యాక్చువల్లీ రిపబ్లికన్ పార్టీ చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే సరే, అది ఒక పక్కన పెడితే ఒబామా గారు అట్లా మాట్లాడిన తర్వాత న్యాచురల్లీ రిపబ్లికన్ పార్టీతో ఉండే ఇంటిమసీతో కావచ్చు, లేకుంటే ఉండే సందర్భంలో కావచ్చు, హౌడీ మోడీ అని వాళ్ళు ఇన్వైట్ చేశారు. అక్కడ ఉన్న ఇండియన్ డయాస్పోరా ఇన్వైట్ చేసింది వీరిని. హౌడీ మోడీ అని ఒక ప్రోగ్రామ్ పెట్టి, అది భారతీయ జనతా పార్టీ ప్రోగ్రామ్ కాదు, నాకు తెలిసా రిపబ్లికన్ పార్టీ అఫీషియల్ ప్రోగ్రామ్ అని నేను అనుకోవట్లేదు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అది ఇండియన్ డయాస్పోరా అమెరికన్ సాయిల్ మీద ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇద్దరిని పిలిచింది. హ్యావింగ్ సెడ్ దట్, ఇక్కడ అమెరికాతో క్లోజ్ ఉండాలా లేకుంటే రష్యాతో క్లోజ్ ఉండాలా, ఏ దేశాన్ని నమ్మాలి అనే దానికంటే కూడా మన దేశ ఇంట్రెస్ట్లు అనేది హైయెస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు భారతదేశంలో ఉండే రైతులకు ఎక్స్పోర్ట్స్ కావాలి. ఇక్కడ పండించే ధాన్యాన్ని చైనా తీసుకుంటుందా, యూరోపియన్ యూనియన్ తీసుకుంటుందా, లేకుంటే కెనడా తీసుకుంటుందా, 100% వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఫర్ ద డిఫరెంట్ ఆపర్చునిటీస్. రెండు, ఇక్కడ టెక్స్టైల్ సెక్టర్ అనేక మందికి జాబ్స్ ఇస్తున్నది. ఈ టెక్స్టైల్ సెక్టర్కు కరెక్ట్ మనకు కస్టమర్ కావాలి. అది రష్యా అయితే బాగుంటుందా, అమెరికా అయితే బాగుంటుందా, ఆస్ట్రేలియా అయితే బాగుంటుందా. ఆ తర్వాత ఇక్కడ ఉండే మహిళలు తయారు చేసే కాటేజ్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకుంటే ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇక్కడ తయారు చేయబడ్డ తినుబండారాలు కావచ్చు, ఇవన్నీ ఎక్స్పోర్ట్ కావాలి. లేకుంటే ఇక్కడ మనము రొయ్యలు ఇట్లాంటివి ఏది ఆక్వా కల్చర్ ఏదైతే ఉందో ఆక్వా కల్చర్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. అది అమెరికా అయితేంది, రష్యా అయితేంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఇంట్రెస్ట్, మన ఇండియన్ ఇంట్రెస్ట్ ఈ సెంట్రిక్, ఇండియా సెంట్రిక్ పాలసీసే భారతదేశం ఎప్పుడైనా తయారు చేస్తుంది. తయారు చేస్తేనే మనం ఎదుగుతున్నాం. ఈరోజు అమెరికా ఎక్స్పోర్ట్స్ను సడన్గా టారిఫ్ విధించింది. ఆర్ వి హిట్? మన జీడిపి ఏమైనా తగ్గిందా? ఇన్ఫాక్ట్ మన జీడిపి పెరిగింది. ఎందుకు? మనము చాలా రోజుల క్రితం నుంచే ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేశాం. చైనాకి ఈరోజు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇండియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అమెరికా ఏదైతే ఆపివేసిందో అదంతా కూడా మనం కరెక్ట్గా ఆక్వాకల్చర్ అంతా చైనాకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం, ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం, అట్లాగే అరబ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. సో భరత్ గారు, నేను అనేది ఏంటంటే భారతదేశం యొక్క సమాజము, ఇక్కడ సమాజానికి ఉండే ఇంట్రెస్ట్లే హైయెస్ట్ ప్రయారిటీ. అది ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ రష్యా వర్సెస్ అమెరికా అనే క్వశ్చన్ అసలు ఉత్పన్నమే కాదు. మీరు రష్యాని తీసుకుంటారా, అమెరికాని తీసుకుంటారంటే నేను చెప్తాను ఇండియన్ తీసుకుంటాను. బికాస్ భారతదేశమే ప్రధానమైన విషయం. మన సమాజము, లేకుంటే మన యువత, మన మహిళలు, మన రైతులు, ఇదే హైయెస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ రష్యా, మనం ఈ రోజు మాట్లాడుకున్న సందర్భం ఏంది? రష్యాతో మన భారతదేశానికి ఉండే సంబంధాలు కావచ్చు, ఆ సంబంధాలను మనం ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి, దాని కేంద్రంగా మనం ఎట్లా ఫర్దర్గా మన ప్రోగ్రెస్ అంటే మన వికసిత్ భారత్ 2047 మన ప్లాన్లో ఇది ఎట్లా భాగస్వామి అవుతుంది అనేది మనం ఆలోచించాలి తప్పితే రష్యా వాళ్ళ ప్లాన్లో మనం భాగస్వామి కావద్దు, అట్లా అని అమెరికన్ ప్లాన్లో మనం భాగస్వామి కావద్దు. మన వికసిత్ భారత్ 2047 మనం డెవలప్డ్ నేషన్ కావడానికి అమెరికా ఎక్కడ ఉపయోగపడుతుంది, రష్యా ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది చూసుకోవాలి. దే ఆర్ టూల్స్. ఇన్ అవర్ జర్నీ దే ఆర్ లైక్ టూల్స్. బస్ ఎక్కడెక్కాలి, కార్ ఎక్కడెక్కాలి, లేకుంటే విమానం ఎక్కడెక్కాలని మనం ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని విమానం కోసం రేపైతే జాయింట్ స్టేట్మెంట్ ఉండబోతుంది. హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక సమావేశం కూడా ఉండబోతుంది. ఆల్రెడీ ఇద్దరు కూడా పుతిన్, మోడీ ఇద్దరు కూడా ఒకే కారులో ప్రధాని అఫీషియల్ రెసిడెన్స్ కు వెళ్లారు. ప్రైవేట్ డిన్నర్ కూడా ఉంది. రేపు బయలేటరల్ మీటింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో విందుతో పుతిన్ టూర్ కూడా ముగుస్తుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత